తెలంగాణ పారామెడికల్ బోర్డ్ టీజీపీఎంబీ ఆర్ టీఎస్‌పీఎంబీకి సంబంధించిన రికౌంటింగ్ రిజల్ట్స్ రిలీజ్ అయినాయా లేదా అని చెప్పి మనం అయితే డీటెయిల్‌గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పుడుంటాయి? అండ్ సప్లిమెంటరీ ఎగ్జామ్‌కి సంబంధించిన డేట్స్ ఏంది అని చెప్పి కూడా మనం అయితే మాట్లాడుకుందాం. సో, ఇది మన పారామెడికల్ బోర్డ్‌కి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్. సో, ఇక్కడ మనం చూసుకుంటే లేటెస్ట్ అప్డేట్స్ లోపల మనకు ఈ రికౌంటింగ్ ఎగ్జామ్‌కి సంబంధించిన అప్లికేషన్స్ లాస్ట్ డేట్ మాత్రమే చూపెడుతుంది. అండ్ దానికి సంబంధించి మనకు రిజల్ట్స్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. రికౌంటింగ్ రిజల్ట్స్ అనేది మనకైతే తెలంగాణ పారామెడికల్ బోర్డ్ నుండి ఇంకా రిలీజ్ అయితే కాలేదు. సో, దానికంటే ముందు మనకు సో, ఈ రికౌంటింగ్ కంటే ముందు మనకైతే సప్లిమెంటరీ ఎగ్జామ్‌కి సంబంధించిన ఎగ్జామ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, నువ్వు దీనికి అప్లికేషన్ ఫీ అయితే పే చేసుకోవాల్సి ఉంటది. అండ్ దాంతో పాటుగా మనం ఎగ్జామ్స్ అయితే రాయాల్సి ఉంటదన్నట్టు. సో, ఈ రికౌంటింగ్ రిజల్ట్స్ అయితే ఫర్దర్‌గా మనకి రిలీజ్ చేస్తారు. దానికంటే ముందు ఎవరైతే మీ ఎగ్జామ్స్ లోపల ఫెయిల్ అయితారో, రెగ్యులర్ ఎగ్జామ్స్ లోపల వాళ్ళైతే మీ సప్లిమెంటరీకి ఫీ అయితే పే చేసి మీ ఎగ్జామ్ అయితే రాసేసేయాలి. సో, మనం ఫీ ఎంత పే చేయాలి? అండ్ ఈ డేట్ ఎప్పటి వరకు ఉంది అని చెప్పి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఇది మన నోటిఫికేషన్. ఇది మన అఫీషియల్ తెలంగాణ పారామెడికల్ బోర్డ్ నుండి వచ్చింది. మనకి ఈ నోటిఫికేషన్ అనేది 4థ్ జూన్ 2025 రోజు రావడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే 4థ్ జూన్ 2025 రోజు ఈ నోటిఫికేషన్ మనకొచ్చింది. సో, ఇది ఎవ్రి పారామెడికల్ కాలేజ్‌కి ఓకేనా? అది ప్రైవేటా? లేకపోతే గవర్నమెంటా? అనేది గాకుండా ప్రతి పారామెడికల్ కాలేజ్ లోపల మనకు ఎవరైతే సప్లిమెంటరీ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో, ఏదైనా ఒక ఎగ్జామ్ లోపల ఫెయిల్ అయ్యారనుకో, బోత్ థియరీ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌కి సంబంధించిన సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసుకున్నాం. సో, ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్‌కి సంబంధించి మీరు ఫీ పే చేయ్యిర్రి. అండ్ దాంతో పాటుగా ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయిర్రి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అని చెప్పి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకు లాస్ట్ డేట్ ఎప్పటి వరకు మరి అంటే, కాలేజ్ లోపల మనం ఫార్మ్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఆ ఫార్మ్స్ సబ్మిట్ చేసే టైం అయితే మనకు 9థ్ జూన్ 2025 వరకు ఇచ్చిర్రు మనకి. 9థ్ జూన్ 2025 వరకు మనకొక టైం అయితే ఇచ్చిర్రు. కాలేజ్ లోపల ఏవైతే అప్లికేషన్ ఫార్మ్స్ అంటాం. ఈ అప్లికేషన్ ఫార్మ్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయడానికి. అండ్ ఏదైతే డేట్ ఫీ పేమెంట్ చేయడానికి డేట్ ఎప్పటి వరకు టైం ఉంది అంటే మనకి 12థ్ జూన్ 2025 అంటే మనం ఈ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో మనం 12థ్ జూన్ 2025 రోజు కూడా సబ్మిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందన్నట్టు. అప్లికేషన్స్ కావచ్చు, ఫీ పేమెంట్ కావచ్చు. 2 ఒక రోజు మనం చేసుకోవచ్చు. మన కాలేజ్ లోపల ఏం కాదు పాసిబుల్ అయితదది. ఓకేనా? సో, మనకి లేట్ ఫీ తోటి ఓకేనా? లేట్ ఫీ తోటి మనమైతే మనకు ఒక టైం అయితే ఉందన్నట్టు. రూ. 1000 లేట్ ఫీ కట్టి మనం 13థ్ జూన్ నుండి 17థ్ జూన్ వరకు మనమైతే ఈ ఫార్మ్స్ సబ్మిట్ చేయొచ్చన్నట్టు. కాలేజ్‌లో సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత కాలేజ్‌లో సబ్మిట్ చేస్తే కాలేజోళ్ళు బోర్డ్‌లో అయితే సబ్మిట్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, ఇట్లా. అండ్ మనం ఎంత ఫీ కట్టాలే? ఓకేనా? సో, మన ఎగ్జామ్ షెడ్యూల్ చూద్దాం. ఎగ్జామ్ షెడ్యూల్ అనేది 25థ్ నుండి మనకి మనకి హాల్ టికెట్స్ అనేది 25థ్ నుండి 28 మధ్యల రిలీజ్ చేస్తారు. ఓకేనా? బోర్డ్ నుండి మనకు హాల్ టికెట్స్ అయితే ఇష్యూ అయిన తర్వాత మనం కాలేజ్‌కెళ్ళి మన హాల్ టికెట్స్ అయితే తెచ్చుకోవాల్సి ఉంటదన్నట్టు. 25థ్ జూన్, 26థ్ జూన్ ఆర్ 27థ్, 28థ్ ఈ 4 డేస్ లోపల ఏదైనా ఒక రోజు మనకు హాల్ టికెట్స్ అయితే ఇష్యూ అయితాయి. మన కాలేజ్‌కెళ్ళి మనం అయితే తెచ్చుకోవచ్చు మన హాల్ టికెట్స్ అనేయి. సో, ఆఫ్టర్ దట్ ఏందంటే మనకు ఎగ్జామ్స్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే జులై ఓకేనా? జులై 8థ్, 9థ్, 10థ్ ఓకేనా? ఈ 3 రోజులు మనకైతే ఎగ్జామ్స్ అయితే అయితాయన్నట్టు. సో, పేపర్ 1 అనేది 8థ్ జులై 2025 రోజుంటది. పేపర్ 2 అనేది 9థ్ జులై 2025 ఉంటది. అండ్ పేపర్ 3 అనేది 10థ్ జులై 2025 రోజు ఉంటదన్నట్టు. మనకు ఎప్పటికెళ్ళి ఎప్పటి వరకు ఎగ్జామ్స్ అయితాయి మరి అనంటే మనకి 10 ఏఎం నుండి 1 పీఎం వరకు పొద్దున 10 గంటల నుండి 1 వరకు ఎగ్జామ్ అయితే అయితది. సో, మనందరికి తెలిసినట్టుగా 1 ½ అవర్ బిఫోర్ ఎగ్జామ్ హాల్‌లో ఉంటే బెస్ట్. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే ఈ ఎగ్జామ్స్ 3 రోజులైతాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 8థ్, 9థ్, 10థ్ రోజు. అండ్ ఆఫ్టర్ దట్ ఏంటంటే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఎప్పుడు మరి అనంటే 14థ్ జులై 2025 రోజు మనకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే ఉంటాయన్నట్టు. అండ్ ఎప్పుడైతే నువ్వు ఫీ పేమెంట్ చేసావో ఫీ పేమెంట్ చేద్దాం అనుకున్నప్పుడు మన ఫోన్ నుండే మనం ఫీ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. సో, ఎట్లా అది అనంటే మనకు డైరెక్ట్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ అని చెప్పి ఉంటదన్నట్టు. అకౌంట్ ట్రాన్స్‌ఫర్ లోపల అకౌంట్ నంబర్ అయితే మనం ఎంటర్ చేయాలి. అకౌంట్ నంబర్ ఎంటర్ చేసి మనం ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన చోట మనకి కింద ఏమని చూపెడతదంటే కేంద్రీయ సదర్న్ బ్రాంచ్ అని చెప్పి చూపెడతది. కోటి అని చెప్పి. సో, దానికి మనం మన ఫీ అయితే పే చేయాలి. సో, ఎంత పే చేయాలి మరి ఫీ అనంటే ఒకవేళ నీది ఒక సబ్జెక్ట్ ఉందనుకో, ఒక సబ్జెక్ట్ ఉంటే నువ్వు రూ. 400 పే చేయాలి. 400 ఎగ్జామ్ సెంటర్‌కి రూ. 100 అయితే పే చేయాల్సి ఉంటది. 400 + 100 రూ. 500 నువ్వు
చేయాలి ఒక్క సబ్జెక్ట్ అయితే. 2 సబ్జెక్ట్‌లన్నా, 3 సబ్జెక్ట్‌లన్నా ఉన్నాయనుకో, నువ్వు 750 ప్లస్ రూ. 100 అయితే పే చేయాల్సుంటది. అంటే రూ. 850 అయితే నువ్వు పే చేయాల్సుంటది. సో, ఇట్లా. సో, మనకి మొత్తం ఒకటే పేపర్ ఉంటేనేమో 500, 2 పేపర్‌లన్నా, 3 పేపర్‌లన్నా ఉంటే 850 అయితే నువ్వు పే చేయాల్సుంటది. అండ్ లేట్ ఫీ తోటెంత అనంటే, మనకి లేట్ ఫీ తోటి కూడా సేమే ఉంటది. కానీ రూ. 1000 ఎక్కువ కట్టాల్సుంటది. సో, మనకు 500 ఏమో ఒక పేపర్‌కి విత్ ఎగ్జామ్ సెంటర్ ఫీ. తర్వాత 500 ప్లస్ రూ. 1000 లేట్ ఫీ 1500 అయితది. అండ్ దాని తర్వాత 850 ప్లస్ 1000. సో, 850 ప్లస్ 1000 ఎంత? 1850. సో, 1850 అయితే పే చేసి నీకు 16థ్ వరకు టైం అయితే ఉంది. 16థ్ వరకు మనమైతే 1850 తోటి పే చేసుకునే ఛాన్స్ అయితే ఉంటది. సో, ఇట్లా నువ్వు ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఓకేనా? సో, ఇది. అండ్ ఇక్కడ మన ఎగ్జామ్ టైమ్ టేబుల్ వచ్చేసరికి ఏం లేదు సింపుల్‌గా. సో, ఫస్ట్ పేపర్ పోయిందనుకో నీది. ఫస్ట్ పేపర్ 8థ్ నాడయితది. సెకండ్ పేపర్ పోయిందనుకో, సెకండ్ పేపరు 9థ్ రోజయితది. థర్డ్ పేపరు 10థ్ రోజయితది. సో, ఇదే. సో, ఇక్కడ మీది అంత పెద్ద మనకు చూసుకోవడానికి ఏం లేదు. ఓకేనా? పెద్దగా మనం ఆలోచించడానికి గూడా ఏముండదన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనకు సింపుల్‌గా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 లోపల నీది ఏ పేపర్ పోయింది, ఆ రోజు పోయి రాసేసేయి అయిపోతది. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే, మనం ఇక్కడ సో, మనకేందంటే ఈ ఫార్మ్ ఫిల్లింగ్ అని చెప్పిన చూసినావా? మనం కాలేజీ లోపల ఫార్మ్స్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. హాల్ టికెట్‌కి ఒక ఫార్ము, సప్లిమెంటరీ ఎగ్జామ్‌కి సంబంధించి ఒక ఫార్మ్. ఈ 2 ఫార్మ్స్ ఫిల్ చేయాలి. ఎట్లా ఫిల్ చేయాలంటే, ఇక్కడ మనం ఏందంటే, సో, ఈ ఎగ్జామ్ ఓకేనా? సో, ఎగ్జామ్ అనేది ఎప్పుడైతుంది అనంటే జులై 2025లో ఎగ్జామ్ అయితది. ఇక్కడ సెంటర్ నేమ్ మీకు ఏ సెంటర్ రాసినావో ప్రీవియస్ ఆ సెంటర్ నేమ్ రాసేసేయి. ఇక్కడ మీ నేమ్ ఓకేనా? సో, ఇక్కడ మీ నేమ్ అయితే ఎంటర్ చేయాల్సుంటది. తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఏజ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ ఫోటో అయితే అతికించాల్సుంటదన్నట్టు. ఆ ఫోటో మీద ప్రిన్సిపల్ సైన్ ఉండాల్సుంటది. ఓకేనా? స్టాంపు, సైన్ అవన్నీ ఉంటాయి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది? ఇంటర్మీడియేట్. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే పారామెడికల్ అంటే మీ కాలేజ్ పేరేంది ఇక్కడ రాయాలి. సో, మీదే కాలేజు, ఆ కాలేజ్ పేరు విత్ ఈమెయిల్ అడ్రెస్ అయితే రాయాల్సుంటది. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే నీది ఏ కోర్సు. సో, డీఏఎన్ఎస్సా, డీఎంఎస్టీనా అని కాకుండా డిప్లొమా ఇన్ అనస్థీషియా, డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నాలజీ అని చెప్పి ఫుల్ రాయాలి. అండ్ దాని తర్వాత నీది అడ్మిషన్ ఏ ఇయర్‌లో అయింది. సో, నువ్వు ఏ ఇయర్‌లో అడ్మిషన్ తీసుకున్నావో ఆ ఇయర్ అడ్మిషన్ రాసేసేయి. గవర్నమెంట్ కోటాలో అయిందా? లేకపోతే మేనేజ్మెంట్ కోటాలో అయిందా అడ్మిషన్ అని చెప్పి టిక్ చేసుకో. గవర్నమెంట్ కోటా అయితే గవర్నమెంట్ కోటా అని చెప్పి కేటగిరీ ఏంది? ఎస్సీనా, ఎస్టీనా టిక్ చేసుకో. అండ్ దాని తర్వాత ఎగ్జామ్ ఫీ ఎంత పే చేయాలి అనేది సో, అంటే ఎగ్జామ్ ఫీ ఎంత పే చేసినావు అనేది రాయాలి ఇక్కడ నువ్వు. సో, నువ్వు ఎంత పే చేసినావు ఒక సబ్జెక్ట్ అయితేనేమో 500. 2 అయినాయనుకో, 2 అయిన సిట్యుయేషన్ లోపల ఎంత పే చేస్తావు? మనకు రూ. 850 పే చేస్తామన్నట్టు. సో, ఇక్కడ 500 అని రాయాలి. రిసిప్ట్ నంబరు రాయకుండా ఏం లేదు. అండ్ దాని తర్వాత ఇక్కడ నువ్వు డేట్ అయితే ఎయాల్సుంటది. అండ్ ప్రీవియస్ ఎగ్జామ్ ఎప్పుడు రాసినావు నువ్వు? రెగ్యులర్ ఎగ్జామ్ ప్రీవియస్ కూడా సప్లిమెంటరీ అయితే అది ఎప్పుడు రాసినావు? ఏ సంవత్సరంలో రాసినావు అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ దాని తర్వాత హాల్ టికెట్ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సుంటదన్నట్టు. అండ్ దాని తర్వాత ఏందంటే, నువ్వు ఏ ఎగ్జామ్‌కి ఫీ కట్టినవు? థియరీ కట్టినవా? ప్రాక్టికల్ కట్టినవా? సో, పేపర్ 1 అయితే పేపర్ 1 అని పెట్టి దాని పేరు రాయి. పేపర్ 1 పేరు. అండ్ ప్రాక్టికల్ పేపర్ 1 అని పెట్టి ఆ పేపర్ 1 పేపర్ 2 ప్రాక్టికల్‌లో రాసేసేయి. అట్లా. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే ఇక్కడ నీ సైన్ పెట్టేసేయి. సో, ఏదో సైన్ పెట్టేసేయి. సైన్ పెట్టిన తర్వాత ఇక్కడ నీ ప్రిన్సిపల్ వాళ్ళు సైన్ పెడతారు. అది వాళ్ళకి ఇచ్చేసేయి. సైన్ పెట్టేసి ఇచ్చేసేయి. వాళ్ళు చూసుకుంటారు ఇగ. అండ్ ఆఫ్టర్ దట్ ఏందంటే పేపర్ 2 సో, ఇది హాల్ టికెట్ నంబర్‌కి సంబంధించి మనము హాల్ టికెట్‌కి సంబంధించి ఇదొక ఫార్మ్ అన్నట్టు. సెకండ్ ఫార్మ్. సో, ఇక్కడేందంటే సేమ్. సో, జులై 2025 ఎగ్జామ్ ఎప్పుడైతే జులై 2025 అయితది. ఇక్కడ మన ఫోటో అనేది అతికేస్తాం మనం. మన హాల్ టికెట్ నంబర్ ప్రీవియస్‌ది హాల్ టికెట్ నంబరు దాని తర్వాత ఏదైతే సెంటర్ ఉందో సెంటర్ రాసేత్తాం. దాని తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్ మన ఎస్ఎస్‌సి మెమోలుంటాయి. అవి ఇచ్చేసేయండి ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్స్. తర్వాత నేమ్ బ్లాక్ లెటర్స్ అంటే ఏందంటే అన్ని క్యాపిటల్ లెటర్స్‌లో రాయరు నేమ్. నేమ్ గావచ్చు, ఫాదర్ నేమ్ గావచ్చు, మదర్ నేమ్ గావచ్చు. ఓకేనా? సో, ఇవన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్‌లో రాయాలి. నీ కోర్స్ ఏంది అని చెప్పి కూడా క్యాపిటల్ లెటర్‌లో రాసేసేయి. తర్వాత ఇక్కడ ఇదేంది ఇందాక నేను చెప్పినట్టుగా పేపర్ 1 పోయిందా నీది, 2 పోయిందా, 3 పోయిందా. సో, అది అది ఇక్కడ రాసేసేయి. సో, నువ్వు దేనికి ఫీ కట్టినావు అనేది రాస్తే అయిపోతది. అండ్ ప్రాక్టికల్ కూడా పోతే ప్రాక్టికల్‌ది కూడా రాసేసేయి. అండ్ ఇక్కడ నీ సైన్ పెట్టేసేయి. సో, సైన్ పెట్టేసిన తర్వాత ఇది మీ వాళ్ళకి సబ్మిట్ అయ్యి మీ కాలేజ్‌ల వాళ్ళే హాల్ టికెట్ వచ్చినాక నీకు ఇచ్చేస్తారన్నట్టు. సో, ఇది. ఓకేనా? సో, దట్స్ ఇట్ గైస్. అండ్ ఏం లేదు మన సైడ్‌కెళ్ళి ప్రతీది కూడా పారామెడికల్ కంటెంట్ వస్తది. సో, దట్ సింపుల్లీ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయి. సో, దట్స్ ఇట్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.